ఇంకా ఆర్ఫనైజ్లో చాలా మంది పిల్లలు ఉన్నారు. ఐ థింక్ దిస్ ఇస్ యువర్ 4th టైం నువ్వు ఇలా అడాప్ట్ చేసుకునే వాళ్ళతో వెళ్ళను అనడం. షల్ ఐ నో ద రీజన్ వై? మీరే చెప్పారు కదా, జాయినింగ్ రిజిస్టర్లోనే జోసెఫ్, గిఫ్ట్ పంపించే జోసెఫ్ ఒక్కడే అని. సడన్ గా జోసెఫ్ నన్ను తీసుకెళ్ళటానికి ఆర్ఫనేజ్కి వస్తే నేను ఉండాలి కదా. అలా వచ్చేవాడే అయితే ఎప్పుడో వచ్చి నిన్ను తీసుకువెళ్ళుండేవాడు. ఎందుకు రావడం లేదో నీకు తెలుసా? ఎందుకంటే నువ్వు ఇలాంటి మంచి ఫ్యామిలీతో ఉండాలనే ఉద్దేశంతోనే అతను రావడం లేదు. ఇక్కడున్న వాళ్లలో ఎంతో మందికి రాని ఛాన్స్ నీకొచ్చింది నైని. డోంట్ మిస్ ఇట్. పెంకీ పెంకీ పెంకీ, అబ్బా నా చాక్లెట్ అయిపోయింది. చాక్లెట్ గురించి కాదు, నేను రాసిన లెటర్స్ వాళ్ళు జోసెఫ్ పంపిస్తున్నారా లేదా అన్న డౌట్. అవునవును, పంపించట్లేదు. అయితే నేనే జోసెఫ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నావు, కానీ ఎలా వెళ్తావు? వెళ్ళిన ప్రతిసారి గేట్ దాటంగానే వాచ్మెన్ చేతిలో దొరికిపోయావు. మర్చిపోయావా? వాచ్మెన్ చూస్తే కదా. చూడకుండా ఎలా కదా? ఎలా అంటే ఇలా ఇందులో హైడ్ అయితే ఇక్కడే ఉంటాం. బయటకు ఎలా వెళ్తాం? సర్కిల్ తీసుకొచ్చే డ్రైవర్ అంకుల్ తెలుసా నీకు? ఇతనేగా. నేనే మేడం, వస్తున్నా. ఎవ్రీ ఫ్రైడే నైట్ సర్కుల్ అన్ని స్టోర్ రూమ్ లో పడేసి వచ్చి మనతో ప్రేయర్ చేస్తాడు. లాస్ట్ కి ప్రేయర్ హాల్లో ఉన్న డోర్ మ్యాట్స్ అన్ని వాషింగ్ కోసం ఆటోలో పడేస్తాడు. అర్థమైంది. ఆ డోర్ మ్యాట్స్ లో నుండి మనం హైడ్ అయ్యి బయటికి వెళ్తున్నాం, అంతేనా? ఏమైంది? అంతేకాని మనమేంటి, నువ్వు కూడా వస్తావా? నీకు హెల్ప్ చేయాలి కదా. 10 రోజుల పెళ్ళంటే మీ అయ్యాక ఏమైనా మైండ్ దొబ్బిందా? హలో, ఎస్ఆర్ నో ఆప్షన్ ఇచ్చాడు అనుకున్నావా నా బాబు నాకు? ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ ఇంట్లో లాక్డప్పే. 10 రోజుల్లో పెళ్లి కాదు, జస్ట్ ఎంగేజ్మెంట్ అంతే. ఏదైతే ఏంటి, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడిన పోనీ. ఏమని మాట్లాడతావు? మీ అమ్మాయి పెళ్లికి ఫోటోగ్రఫీ కాంట్రాక్ట్ నాకే ఇవ్వండి అంకుల్ అని మాట్లాడతావా? చెప్పు. కాదు, వీసా అప్రూవ్ అయ్యి యూఎస్ వెళ్తే నేను కూడా ఎన్ఆర్ఐఏ, అది చెప్పి అడుగుతా. బాబు నీకొక దండం. నువ్వు ఆ రోజు చిల్లర అడిగినందుకే పెళ్లి ముహూర్తం పెట్టేశాడు నా బాబు నాకు. ఈసారి రోజు పెళ్లిని అడిగితే ఏకంగా చావు ముహూర్తం పెట్టేస్తాడేమో. అప్పటిదాకా నేనేదోటి చేస్తాను. ఇది పెట్టుకొని ఆపుకో. ఏదో అంటే ఏదోనే. ఇన్నేళ్ల నుంచి రిలేషన్లో ఉంది ఏదో ఒకటి చేయడానికి కాదు, కలిసి ఉండడానికి. ఇంట్లో మీ బాబు ఒప్పుకోకపోతే మీ అమ్మని అడుగుతా. వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకోకపోతే లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటా. ఆ ఏంటి మమ్మీయా? ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఒకసారి ఆగండి ఆంటీ. ఒక 5 minutes నేను చెప్పేది వినండి ఆంటీ. ఆంటీ నందు ప్లీజ్, నందు నువ్వైనా చెప్పచ్చు కదా. నందు ఆంటీ ప్లీజ్ ఆంటీ. నువ్వు పోనీ చూస్తావేంటి? నువ్వు ఉండన్నా. 6 ఏళ్ళ నుంచి రిలేషన్ లో ఉన్నామంటే ఒక 5 నిమిషాలు నేను చెప్పేది ఆంటీ ప్లీజ్ ఆంటీ. నువ్వు కదులుతావా లేదా? చిల్లర ఎదవలు మాట్లాడతా అంటుంటే. ఇష్టం లేని పెళ్లి చేస్తే మనమే బాధపడాలంటే ఒక్కసారి కూర్చొని మాట్లాడదాం అంటే ప్లీజ్. ఇష్టం లేకుండా ఎవరు చేయడం లేదు, నువ్వేంట్రా చెల్లెల సోదంతా వింటూ కూర్చున్నావు? పోనివ్వు. నువ్వు ఉండు నంది, నువ్వైనా చెప్పు నంది ప్లీజ్ ఆంటీ. అమ్మ చెప్తుంది కదరా చిల్లరగాలని. పోనివ్వు. 2000 రూపీస్ చేంజ్ ఉందా? సారీ మేడం, లేదు. ఎక్స్క్యూజ్ మీ. హలో, మిమ్మల్ని. మీ దగ్గర 2000కి చిల్లర ఉందా? ఏమడిగావు? చిల్లరా? మీ అందరికంటే ఎలా కనిపిస్తున్నాను? చిల్లరదోలా కనిపిస్తున్నానా? చిల్లరదోలా కనిపిస్తున్నానా? సారీ. సారీ చేసినంత చేసి లాస్ట్ లో సారీ చెప్తే సరిపోతుందా నీకు? ఓయ్ ఆయన ఫస్ట్ నాకు చెప్పేళ్ళు, నీ కంటే నేను చిల్లరదోలా కనిపిస్తానా? ఏ పిల్ల, నిన్నే మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? ఓయ్ రామా, ఎందుకు రామా లేడీస్ మీద అలా అరుస్తున్నావు? రామా, నీ డ్రామాకి లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళు. ముందు 4 సార్లు తప్పించుకుందంటే నమ్మలేదు మేడం. నా కళ్ళే గప్పి భలే ఎక్కారు ఆటో. నేను కాబట్టి చాకచక్యంగా పట్టేసుకున్నా.
వెంకట్ గారు ఉన్నారా? థ్యాంక్స్. నైస్ షాట్. మార్కెట్లో మా ఈవెంట్స్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, క్వాలిటీ క్వాంటిటీ అని. అప్పుడప్పుడే అలా అలా అన్నమాట. చెప్పండి మేడం, ఏం కావాలి? వన్ సెకండ్. ఈ విజువల్స్ తీసిన కెమెరామ్యాన్ కాంటాక్ట్. ఓ ఇదా, మనవాడే విక్రమ్. రాజా విక్రమ్. మేడం, వాడి గురించి మీకు అనవసరం, కానీ మీరు ఏ ఈవెంట్ కోసం వచ్చారో చెప్పండి. ఇంతకంటే మంచి విజువల్స్ తోటి మనం పని కానించేద్దాం. సరేనా మేడం? చెప్పండి మేడం. బర్త్డేనా, ఎంగేజ్మెంట్? డాక్యుమెంటరీ. ఏంటి, నా వీడియో చూసి వచ్చాడా? వచ్చాడా కాదు, వచ్చింది. ఇదిగో నిన్ను కలవడానికే ఇక్కడ కూర్చుంది. హలో, చూసానే, మీరు అడిగిన విక్రమ్ వీడే. సూపర్ మార్కెట్ చిల్లర. నువ్వా? నువ్వా? ఉమెన్ దట్ యు డోంట్ నో అబౌట్. ఇది మన డాక్యుమెంటరీ థీమ్ అండ్ టైటిల్. అంటే సునీత విలియమ్స్, మంచులక్ష్మి, మితాలి రాజ్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ గురించా? యా, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ దెమ్. వాళ్ళ స్టోరీస్ ఆల్రెడీ చెప్పేశారు చాలా మంది. నేను తీయాలనుకునేది, ఐ మీన్ మనం తీసేది వాళ్ళ గురించి కాదు. మరి ఎవ్రీ ఉమెన్ హ్యాస్ అ హిడెన్ స్టోరీ ఇన్ హర్ లైఫ్. లైక్ బయట చాలా మంది ఆడవాళ్ళు ఫ్యామిలీ గురించి సాక్రిఫైస్ చేసిన విషయం గురించి కావచ్చు, లేదా అదే సొసైటీని ఎదిరించి చేస్తున్న ప్రొఫెషన్ గురించి కావచ్చు. ఎనీథింగ్ దట్ ఈస్ ఇన్స్పైరబుల్ టు అదర్ ఉమెన్ కదా. సో బయట ప్రపంచానికి తెలియని వాళ్ళ హిడెన్ స్టోరీస్ అండ్ విషెస్ ని రికార్డ్ చేసి చెప్పాలన్నదే ఈ డాక్యుమెంటరీ ఇంటెన్షన్. యా, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. నైస్ ఇన్ ద ఐడియా. క్యారియా క్యారియా. ఈవిడెవరు? మా అమ్మ. ఓహో, యాక్చువల్లీ ఈ ఐడియా తందే. తను చేయాలనుకుంది, బట్ షీ కుడెంట్. క్యాన్సర్తో ఫైట్ చేసి 2 years బ్యాక్ తను చనిపోయింది. ఓహో. అయినా సిటీలో ఇంతమంది కెమెరామెన్స్ ఉండగా మీరు మావాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నాకు 8 years ఉన్నప్పుడు మా అమ్మ తీసిన పిక్చర్. తనొక ఫోటోగ్రఫర్. అయితే ఇది విక్రమ్ తీసిన వీడియోలో షాట్. ఇది చూడు. అబ్బా, ఎగ్జాక్ట్ సేమ్ ఉన్నాయి. సో సెంటిమెంటల్గా మావాన్ని సెలెక్ట్ చేసుకున్నాను అంటారు. సారీ, నేను ఇప్పుడు ఏది షూట్ చేయలేను. మీరు ఇంకెవరినైనా చూసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. నేను కూడా ఎక్స్క్యూజ్ మీ. విక్రమ్, రీజన్ తెలుసుకోవచ్చా? అదే రీజన్ తెలుసుకోవచ్చా? కోవద్దు. బడ్జెట్ ప్రాబ్లమా? కాదు, లవ్ ప్రాబ్లం. నీ రండి రండి. యా, మీరే అడగండి. ప్లీజ్ విక్రమ్. నేను గారు ఈమె. ఏయ్, పా. విక్రమ్. నందిని, ఏ నందిని. నందిని, నందిని, చూడదేంటి? పిచ్చిదానా, ఏం చేస్తాను? రేయ్ నువ్వా? రారా రారా రాస్కెల్. రేయ్ నిన్నే పిలిచేది. ఆగో.
అరే ఇంట్రెస్ట్ లేదంటే మార్నింగ్ నుంచి దొబ్బుతావేంటి? రీజన్ అడిగావు కదా, చెప్తా విను. వాళ్ళెవరో చెప్పే సాక్రిఫైస్ సొల్లంతా వినే ఓపిక నీకున్నా తీసే ఇంట్రెస్ట్ నాకైతే లేదు. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, అలాంటి డాక్యుమెంటరీస్ చూడ్డానికే కాదు, థియేటర్ని కూడా నేను ఇష్టపడను. యు మెట్ ద రాంగ్ గాయ్. ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళని కన్సల్ట్ అవు. ఇలాంటి డాక్యుమెంటరీలు బాగా తీసి పెడతారు. డాక్యుమెంటరీ అంటే డాక్యుమెంటరీ సావ దొబ్బుతుంది పొద్దున్న నుంచి. హలో అల్లుడు నీకు గుడ్ న్యూస్. నీకు కూడా ఒక బ్యాడ్ న్యూస్. బాబాయ్ సంతకం పెట్టలేదని ఆ బ్యాంకర్ లోన్ రిజెక్ట్ చేశాడు. బ్యాంకుల సంగతి వదిలే. ఇక్కడ పని చేస్తున్న మా రెస్టారెంట్ ఓనరే ఇప్పుడు టెక్సాస్ లో ఇంకో బ్రాంచ్ పెడుతున్నాడు. ఆడిస్తాడా లోను? మొత్తం విను. హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కే దగ్గర నుంచి టెక్సాస్ రెస్టారెంట్ దగ్గర క్యాబ్ దిగే వరకు మొత్తం వాళ్లే చూసుకుంటారు. ఒక్క వీసా కావాల్సిన డబ్బులు నువ్వు సెట్ చేసుకో, మిగతావి నేను చూసుకుంటా. పైన చెప్పిన న్యూస్ అంతా గుడ్డే, కానీ ఆ 8 లక్షల దగ్గరే. అర్థమైంది. ఒక 4 లక్షలు అరేంజ్ చేసుకో, మిగతావి నేను సెట్ చేస్తాను. ఇంకో 10 రోజుల్లో వీసా గోల్ అయిపోవాలి. నీకేమైనా ఉంటే రేపు ఫోన్ చేసి మాట్లాడతాను, సరేనా? మామ మరీ 10 రోజుల్లో 4 లక్షలు అంటే ఎలా? చూడు విక్రమ్, మా లాంటి వాళ్ళ జాతకాలు ఛాన్స్ వచ్చినప్పుడే మార్చుకోవాలి. ఇంకా నీ ఇష్టం. నాకు కస్టమర్స్ వస్తున్నారు, ఉంటా. సరే, డబ్బులు రెడీ చేసుకో. 20 రోజుల్లో. 20 రోజులు 4 లక్షలు. నేను అడిగింది 18 days షూట్ కి. నేను చెప్పింది 18 days షూట్కే. నువ్వు చెప్పింది కరెక్టే. ఎగ్జాక్ట్లీ. నేను వేరే వాళ్ళని చూసుకోవాల్సింది. मैम 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 ना तेरा ना मेरा 3 लाख. सॉरी 3 lakhs. भैया ओके 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 2.5 कैम एडिट सेटअप एवरीथिंग. भैया चलो. ఇక ఫిక్స్ అంతేగా. फिक्स ఏంటి? यू आस्किंग फॉर टू मच. भैया आप निकलोगे या चल? ఇస్తున్నా బ్యాగ్ ఇస్తున్నా. ఐఎమ్ గివింగ్ వెయిట్. Where is the photo? ఒక్క నిమిషం. ఈ ఫోటో చూడండి. మీరే అన్నారుగా మీ మదర్ది నాది ఒకే ఐడియాలజీ అని. మీ మదరే నా మైండ్ సెట్ మార్చి పంపించింది అనుకోండి. ఈ 2.5 నాకు ఇస్తున్నట్టు కాదు, మీ మదర్కి ఇస్తున్నట్టు అనుకోండి. చూసారా, మీ మదర్ ఒపీనియన్ చెప్పగానే ఆటో కూడా స్టార్ట్ అయింది. నా నెంబర్